శరణం. శ్రీ శారద గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. సప్త మోక్షపురములలో అత్యంత ప్రీతిపాత్రమైనది, అత్యంత ఆవశ్యకమైనటువంటిది, మిగిలినవన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటిది కాశీనగరం. వరుణ, అసి అనేటువంటి రెండు నదుల మధ్య వ్యాపించి ఉన్నటువంటి దివ్యమైనటువంటిది. కాశము అంటేనే జ్యోతిస్వరూపము అని అర్థం, వెలుగు అని అర్థం. ప్రకాశము అనే పదాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ ప్రా అనే ఉపసర్గ తీసేస్తే కాశము, వెలుగు అని. కనుకనే ఈ నగరమే జ్యోతిస్వరూపం. జ్యోతిర్లింగ రూపుడైనటువంటి విశ్వనాథుడు, శక్తిపీఠమైనటువంటి విశాలాక్షి, పరిపూర్ణమైనటువంటి అన్నము యొక్క స్వరూపమే అన్నపూర్ణ. ఈ ముగ్గురితో వెలిసి ఉన్నటువంటిది. కేవలం ఈ ముగ్గురే కాకుండా సర్వ పాపములను నిర్హరింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి నిరంతర పరమ పావని అయినటువంటి గంగామ తల్లి. ఇంత దివ్యమైనటువంటి క్షేత్రం ఈ వారణాసి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తాను అనుకున్న రీతిలో తన అనుష్ఠానానికి కానీ అనేక రకాలైనటువంటి పద్ధతులను, తన ధర్మాన్ని తాను అనుసరించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిప్రభావం చేత ఇవాళ రోజున కాశీనగరంలో కనబడటం లేదు. అనేక చోట్ల అన్నసత్రవులు ఉన్నాయి, భోజనం పెట్టేటువంటి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బ్రాహ్మణునకు 6 ధర్మములను చెప్పబడి ఉన్నది వేదం. యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ. ఈ 6 కర్మలు మాత్రమే చేయాలి. ఈ 6 కర్మలలో ఏదో ఒక్కటి కాదు, అన్నీ చేయవలసినవే. యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహణము, ఈ 6 కర్మలు నిరంతరము బ్రాహ్మణుడు చేస్తూనే ఉండాలి. చేసినప్పుడే బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టుకోవటం జరుగుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి కాశీనగరం వస్తే ఆ విశ్వనాథ దర్శనానికి కానీ అన్నపూర్ణమ్మ దర్శనానికి కానీ వెళ్ళినా, ఏం చేసినా గంగా స్నానము, దర్శనములు ఇవి జరుగుతున్నవి. కానీ ఆచారాన్ని అనుసరించినటువంటి యజన యాజనములు చేయలేని స్థితి ఈ నగరంలో ఉన్నది. అటువంటి స్థితిలో మాడుగుల మాణిక్య స్వామివ్యాసులు గారు అనేటువంటి వేద పండితులు ఎంతో కాలం ఈ కాశీనగరంలోనే వాసం ఉండి, వారి సతీమణి కూడా తమ శిష్యులను వెంటబెట్టుకుని ఎలాగైనా ఒక బ్రాహ్మణుడు తన ధర్మాన్ని అనుసరించడానికి కావలసిన వసతి కాశీనగరంలో ఉండాలి, ఈ వారణాసిలో ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా అనేక మందిని అర్థించి ఒకరి వద్దకు వెళ్ళి యాచించడం అనేటువంటిది చాలా కష్టం. బలిచక్రవర్తి అంతటి వాడు చెప్పాడు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతడిపై పాలిండ్లపై నూత్ర మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైన కరంబుంట మేల్గాదే రాజ్యముల్ గీజ్యముల్ సతతమే కాయంబునాపాయమే అన్నాడు. కనుక ఒక చెయ్యి కింద పెట్టి ఇంకొక చెయ్యి మన చెయ్యి పైన ఉండటం అనేటువంటిది గొప్ప అదృష్టం. మరి చెయ్యి కింద పెట్టడం ఎంత కష్టం. తమ కోసం కాకుండా కేవలం లోకంలో ఉండే బ్రాహ్మణ్యం కోసం, బ్రహ్మతత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ విధంగా నిలబెట్టుకోవాలి? అభక్ష్య భక్షణం చేయరాదు, అగమ్య గమనం చేయరాదు, అదృశ్య దృశ్య దర్శనం చేయరాదు. ఇటువంటి వాటికి అన్నిటికీ సరిపడా ఉండేటువంటి ఒకానొక నివాసం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆహితాగ్నులు, స్వయం యోగం కలిగినటువంటి వారు, వారి యజ్ఞ యాగాది క్రతువులు చేసుకునేటువంటి వారు, వాళ్లకు ఉపకరించడం కోసం ఒకానొక నివాసం ఉండాలి అని సంకల్పం చేసి ఏర్పాటు చేయటానికి సిద్ధపడి మార్గదర్శకంలో ముందుకు నడుస్తున్నటువంటి భవనమే బ్రహ్మస్వభవనం.
ఒక బ్రాహ్మణునకు స్వకీయమైన యోగములు కూడా 6 ఉండాలి. ఏమిటా యోగములు అంటే, మొట్టమొదటిది నిత్య దేవతార్చన, బ్రహ్మయజ్ఞము. కనీసం నిత్యాగ్నిహోత్రం లేకపోయినా దేవతార్చన, సంధ్యావందనం, దేవతార్చన, బ్రహ్మయజ్ఞం, ఈ 3 చేసుకోగలగాలి. ఈ 3 చేసుకోవడానికి కావలసిన వసతి ఉండాలి, యోగ్యత ఉండాలి, ఆధారం ఉండాలి. ఆ తరువాత రెండవది నిత్యము జప ధ్యానములు. అది రెండవది, జపం చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం. మూడవది యజ్ఞయాగాది క్రతువులు. నాలుగవది తన యొక్క యోగాన్ని అనుసరించి, తన ధర్మాన్ని అనుసరించి కావలసిన ఆహారాన్ని స్వీకరించటం. తరువాత 5వది నిత్యము గంగా స్నానం చేయటం. 6వది నిత్యము పురాణ శ్రవణము చేయటం. ఇది బ్రాహ్మణుని యొక్క విహితమైనటువంటి కర్మలు. ఈ బ్రహ్మయజ్ఞం చేయడానికి కానీ, లేదు నిత్యాగ్నిహోత్రం చేయడానికి కానీ, వైశ్వదేవం చేయడానికి కానీ అవకాశం ఉండేటువంటి ప్రాంతాలు కాశీలో లేకపోవటం చేత ఆ అవకాశాలను పరిపూర్ణంగా కల్పించాలి. బ్రాహ్మణుడు ఇవి కనుక చెయ్యకపోతే సమాజానికి విపత్తి కలుగుతుంది. బ్రాహ్మణుడు ఇవి చేస్తే సమాజం బాగుంటుంది. సర్వస్య గాత్రస్య శిరఃప్రధానమని సూత్రం. ఆ శిరస్సు కనుక చెడిపోతే, అతడి మెదడు చెడిపోతే, అతడు ఎంత అందగాడైనా, ఎంత ధనవంతుడైనా, పూర్వం అతడు ఎంత విద్యను ఆర్జించినా, ఎంత బలవంతుడైనా, అతడి మతి చెడిన కారణం చేత అతడు దేనికి పనికిరాడు. బ్రాహ్మణుడు యావత్ సమాజం మొత్తమునకు శిరస్సు వంటివాడు. ఆ శిరస్సు చెడిపోతే సమాజం శరీరం అంతా ఎందుకు కొరగాకుండా ఎలా పోతుందో, బ్రాహ్మణుడు తన ధర్మాన్ని తాను చెయ్యకపోతే సమాజం మొత్తానికి ప్రమాదం కలుగుతుంది. ఇంతమందికి ఇప్పుడు ప్రమాదం జరుగుతున్న కారణం ఇదే కారణం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేస్తే మిగతా సమాజం అంతా బాగుంటుంది కనుక సమాజంలో ఉన్న వారందరికీ కూడా ఈ బ్రహ్మస్వ భవనం యొక్క స్థాపనలో భాగాన్ని పంచుకోవలసినటువంటి ఆవశ్యకత తప్పక అందరికీ ఉన్నది. కనుక అందరూ ఈ భవనాన్ని మా మేలు కొరకు ఏర్పాటు చేసేది అనే భావన చేసి, చుక్క చుక్క నీటి బొట్టు గొప్ప సంద్రమగునురా అని చెప్పినట్లుగా అందరూ సహకరించి ఆ బ్రహ్మస్వ భవనం అతి త్వరలో పరిపూర్ణమైన రూపుదిద్దుకుని అక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా దివ్యమైనటువంటి వసతిని కల్పించడానికి తగిన విధంగా సహకరించాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ స్వస్తి. దర్శనం